మామూలుగా స్టవ్ కున్న పైప్ ఒరిజినల్ పైప్ అయితే అంత ఈజీగా రాదండి. అది ఓకే ఓకే కంపెనీ సురక్ష పైప్ ఉంటుంది. హెచ్పి గ్యాస్ సురక్ష పైప్ అని ఉంటుంది అనమాట. ఏదైతే అది భారత్ అయితే భారత్, ఇండియన్, హెచ్పి దాని కంపెనీ పైప్ ఉంటుంది అనమాట. ఆ కంపెనీ నుంచి అంత ఈజీగా రాదు. ఓకే ఓకే స్టవ్ నుంచి అంత ఈజీగా రాదు. ఓకే అయితే డూప్లికేట్ పైప్ అనుకోండి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి మనం కంపెనీ పైప్ కి అంటే ఎట్లాంటి ఇవి ఉన్నాయి మనం చూద్దామండి. ప్రికాషన్స్ ఏమున్నాయి? కంపెనీ పైప్ అనుకోండి సార్, ఇది పైన ఆరెంజ్, ఓకే ఓకేనా, ఇది మధ్యలో రబ్బర్ ఉంటది, ఈ మిడిల్ ఏమంటది స్టీల్ మెస్ ఉంటదండి. ఓకే ఓకే ఓకేనా, ఇది ఒక్కసారి మనం పైప్ ఫిట్ చేస్తాం అనుకోండి మళ్ళీ తీయడం చాలా కష్టం. ఓకే ఓకే అంటే ఇది సిలిండర్ కి గ్యాస్ స్టవ్ కనెక్ట్ ఉంటుంది సార్. ఓకేనా, డూప్లికేట్ పైప్ కూడా సేమ్ యాజ్ టీజే ఉంటాయి. కాకపోతే ఏమవుతుందంటే తెలిసిపోతుంది అన్నమాట. ఇది ఈ లోపల మనం ఇది పైప్ కట్ చేస్తే కటింగ్ అవ్వదు. ఓకే ఓకే ఓకేనా, గ్రిప్ ఉండదు. ఓకే ఇదేంటంటే ఒకసారి మనం లాగితే స్టవ్ నుంచి లాగితే రాదు. దీని మీద మెయిన్ దీని మీద ఎక్స్పైరీ ఉంటుంది సార్. ఫస్ట్ కంపల్సరీ దీని మీద కంపల్సరీ చేంజ్ బిఫోర్ ఉంటదండి. ఒక పైప్ కంపెనీ పైప్ తీసుకుంటే 5 సంవత్సరాల దాకా ఉంటుంది సార్ ఇది. ఓకేనా, ఇదిగోండి ఇది ఎప్పుడు దాకా ఉంది చూడండి. 2030 వరకు మనకు కనపడతా ఉంది. 2030 ఇది 5 years వరకు ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ పైప్ ని డిస్టర్బ్ చేయకూడదు సార్. మెయిన్ మనం యాస్ట్ మళ్ళీ కట్ చేయడం గానీ దీన్ని మళ్ళీ కాల్చడం గానీ అటువంటి ఏమి చేయకుండా ఉంటే కనుక కంపెనీ పైప్ 5 సంవత్సరాల దాకా ఉంటదండి. అదే డూప్లికేట్ పైప్ అనుకోండి గ్రిప్ ఉండదు. వాళ్ళు అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. ఒకవేళ వాళ్ళు బయట తీసుకున్నా కూడా ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉంటుంది? ఎక్స్పైరీ ఉంటదండి, ఎక్స్పైరీ ఉంటది. లోపల గ్రిప్ ఉండదు మెయిన్. ఇప్పుడు మనం చూసిన వీడియోలు ఎలా ఉందంటే అది పైప్ మొత్తం బయటకు వచ్చేసింది. ఎందుకంటే ఈ సిలిండర్ లో రెగ్యులేటర్ ఫెయిల్ అయింది అనుకోండి, వచ్చే ప్రెషర్ కి అది ఊడిపోయి ఉండొచ్చు. ఎందుకంటే పైప్ డూప్లికేట్ అయితే కనుక, కంపెనీ పైప్ అయితే కనుక రాదు, ఛాన్స్ లేదు. ఓకేనా, డూప్లికేట్ పైప్ అయితే కనుక వచ్చేసి ఉంటే అవకాశాలు ఉన్నాయి దానివల్ల. ఓకేనా, మొత్తానికి అక్కడ సిలిండర్ అయితే పేర్లేదు కదండి. సిలిండర్ ఎప్పుడు పేలదు సార్. సిలిండర్ ఎప్పుడు పేలదు. అంటే పేలడానికి చాలా టైం పడుతుంది అన్నమాట. సిలిండర్ పేలాలంటే కెపాసిటీ బట్టి పేలాలంటే అది ఛాన్స్ లేదు దానికి.